కల్లకూర మండల ప్రజానీకానికి చిల్లకూర గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి, మా టీడీపీ కార్యకర్తలకి భరోసా ముందుగా కల్పించాలి. సత్యనారాయణ రెడ్డి అటువంటి వ్యక్తి, అతను ఎవరు రోసనూరు మోహన్ అంట, మా చైతన్య కృష్ణారెడ్డి గురించి ఏదేదో తప్పుడు వార్తలు ఇచ్చినాడు. చైతన్య కృష్ణారెడ్డి యజమింటోడు అనేది మాకు తెలుసు. చిల్లకూర అర్జున వాళ్ళు గుడి కట్టుకోవాలనుకుంటే ముందుగా వచ్చి చిల్లకూర అర్జున వాళ్ళు ₹1,00,000 ఇచ్చి గుడి కట్టుకోండి, నేనున్నాను, మీకు ఏం కావాలో చేస్తానన్నటువంటి వ్యక్తి చైతన్య కృష్ణారెడ్డి. అదే సత్యనారాయణ రెడ్డి కాడికి మేము తిరిగితే కాళ్ళు ఎరిగేటట్టు, చెప్పులు ఎరిగేటట్టు తిరిగితే, గుడి అయిపోయిన తర్వాత ₹1,00,000 కోసం మేము తిరిగితే అందరిని అడిగిన తర్వాత ₹1,00,000 ఇచ్చినాడు. చైతన్య కృష్ణారెడ్డిని గురించి అడిగే అర్హత, ఆ హోదా ఈ మోహన్ అనే వ్యక్తికి లేదు. మోహన్, నీకు మర్యాదగా చెప్తున్నాను, మా నాయకుల గురించి కానీ, మా రాకేష్ రెడ్డి గురించి కానీ, మా నెలవలస బ్రహ్మరం గురించి కానీ, మా గంగా ప్రసాద్ సార్ గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు తెలుసో తెలియదో చిల్లకూరు పంచాయతీ గురించి నీకేమి తెలుసు? నువ్వు రోసనూరు పంచాయతీలో ఉన్నావు. చిల్లకూరు పంచాయతీలో పడే బాధలు మాకు తెలుసు. అదే మొన్న సంవత్సరం క్రితం ఏం చేశాడు సత్యనారాయణ రెడ్డి అంటే, గవర్నమెంట్ సొత్తుతో వాటర్ ప్లాంట్ కట్టుకొని, ఆ ప్లాంట్లో అది మాకు తెలియకనే ప్రజా సొమ్ము తీసుకొని దాన్ని దుర్యోగం చేసుకొని దాన్ని వాడుకొని మమ్మల్ని టీడీపీ కార్యకర్తలు నీళ్లు పట్టుకునే రాకూడదని దండోర కొట్టించిన వ్యక్తి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు. కావాల్సింటే ప్రతి వీడియోలో ప్రతి క్లిప్లో ఉన్నాయి, చూసుకోండి. చిల్లకూరు పంచాయతీలో ఏ విధంగా మేము నరకం అనిపిస్తున్నామో మాకు తెలుసు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సత్యనారాయణ రెడ్డి ఈ చేసేటువంటి దుర్మార్గం పనులకి మేము ఈరోజు గట్టిగా ఆయనకి వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే నీ చరిత్ర, నీకు కూడా ఇప్పుడు 74-70 ఉంటాయి. మా నెలవసప్పుడు కానీ గంగాప్రసాద్ కానీ నువ్వు కుర్రోడు కాదు, వయసోడు, నువ్వు కూడా ముసలోడివే. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు నాలుకని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.